తన కుటుంబం కోసం ఎంత ఆలోచిస్తానో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కూడా అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తానని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దివంగత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 110వ జయంతిని గుంటూరులో నిర్వహించారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం దళితులను విడగొడుతున్నారన్న బాబు తాను అందరికీ న్యాయం చేయాలన్న తపనతో పనిచేస్తున్నట్టు చెప్పారు. అలాగే కొన్ని కారణాలతో మైనార్టీలకు ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వలేకపోయినా వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కులాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ మతాల్లో కానీ సమర్థవంతమైన నాయకత్వం రావాలి. షెడ్యూల్ కులాల్లో నేను చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాను. మాలా మాదిగా మిగిలిన ఉప కులాలు ఉన్నాయి. ఎవ్వరికీ అన్యాయం జరగదు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందరికీ సమన్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్కొక్కసారి కొంతమంది రాజకీయ నాయకులు విభజన చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు. నేను ఆలోచించేది అందరినీ కలిపి అందరినీ పైకి తీసుకురావడానికి పూర్తిగా చేయూతనిస్తాను. నా కుటుంబం కోసం ఎట్లయితే ఆలోచిస్తానో దానికంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీల కోసం ఆలోచిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొన్ని కారణాల వల్ల ఒక మంత్రి ఇవ్వలేకపోయాను కానీ ఆ పోర్ట్ఫోలియో నా దగ్గరనే పెట్టుకుని మైనారిటీలకు పూర్తిగా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఆ తర్వాత సరైన సమయంలో వాళ్ళకు కూడా నేను ప్రాధాన్యత ఇస్తాను. రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళని గౌరవించాలనో నాయకత్వాన్ని పెంచాలనో పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.